ఎందుకంటే గుంటూరులో తాంత్రిక పూజలు ముఖ్యంగా నగ్న పూజల కోసం నగ్నంగా తాంత్రిక పూజలు నిర్వహించడం అక్కడ కలకలం రేపింది. ఈ అంశానికి సంబంధించి అక్కడ స్థానికంగా సంచలనంగా మారింది. అయితే ఈ అంశానికి సంబంధించి అంటే అదృశ్య శక్తులు వస్తాయంటూ కూడా తాంత్రిక పూజలు నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి నగ్నంగా యువతులను అక్కడ కూర్చోబెట్టి ఈ తాంత్రిక పూజలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం కనిపించింది. అక్కడ దాదాపు 4 రోజుల పాటు అనుకున్నారు, కానీ 6 రోజుల పాటు జరిగిన ఆ తర్వాత ఇంకా కొనసాగింపు జరుగుతూ ఉండగా దీనికి సంబంధించి విషయం బయటకు తెలియడంతో సదరు యువతులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయిన సిచ్యువేషన్. గుంటూరు జిల్లాలో తాంత్రిక పూజలు కలకలం రేపాయి. యువతులతో నగ్న పూజలు చేయించింది ఓ ముఠా. అదృశ్య శక్తుల ద్వారా లక్షలు సంపాదించొచ్చంటూ నమ్మబలికింది. నకిలీ పూజారికి సహకరించారు బ్రోకర్లు. బ్యూటీ పార్లర్ మహిళ ఇక్కడ ఒక బ్రోకరేజ్ చేసిన సిచ్యువేషన్ ఉంది. దాదాపు 6 రోజుల పాటు యువతులతో నగ్న పూజలు నిర్వహించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి యువతులు పోలీసులను ఆశ్రయించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు పట్టుబట్టడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు ముఠా. అసలు ఏం జరిగింది, ఈ తాంత్రిక ముఠాకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా గుంటూరు ప్రతినిధి రామారావు మరింత సమాచారం అందించేందుకు ఫోన్ లైన్లో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి రామారావు దగ్గరికి వెళ్దాం. రామారావు, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి, అక్కడ ఎలా వీళ్ళని పసిగట్టడం జరిగింది, ఈ తాంత్రిక ముఠాను ఎలా పట్టుకోవడం జరిగింది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రామారావు? ప్రధానంగా ఏదైతే అద్భుత శక్తులు వస్తాయి, అలాగనే దాంతో పాటు కూడా భారీ స్థాయిలో డబ్బులు వస్తాయన్న ఒక ఉద్దేశంతో ఈ తాంత్రిక పూజలకి పాల్పడ్డారు. అయితే పల్నాడు జిల్లా చిలకలూరుపేట చెందినటువంటి ఒక మహిళ వ్యాపారంలో భారీ స్థాయిలో నష్టపోయింది. అయితే నష్టపోయిన డబ్బులు మళ్ళీ రాబట్టుకోవాలి, మళ్ళీ ఏ విధంగా డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తున్న సమయంలోనే తాడికొండ మండలం పొన్నేకల్లుకు చెందినటువంటి నాగేశ్వరరావు అనే పూజారి పరిచయవాడు. అయితే ఇతను నకిలీ పూజారి. ఇతను గతంలో ఏదైతే తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడో, తర్వాత ఆ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల్లో అయితే ఎక్కడ బోరు వాటర్ పడుద్ది అంటే నీళ్లు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ బోరు పడుద్ది అనే దాని మీద అక్కడ కొంతమందికి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఈజీగా డబ్బులు సంపాదించడం, అలాగనే క్షుద్ర పూజలు చేయటం, ఏదైనా మంచి జరగాలన్నా ఏం చేయాలన్నా కూడా ఈ విధంగా క్షుద్ర పూజల పేరుతో కూడా అతను అక్కడ ఫేమస్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే తర్వాత దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే అక్కడ మహిళతో మీడియేటర్ ద్వారా పరిచయం అయ్యాడు. నాగేశ్వరరావు నమ్మినటువంటి మహిళ తాను ఏం చేస్తే మళ్ళీ తాను డబ్బులు సంపాదించవచ్చు, మళ్ళీ తన పూర్వ వైభవం వస్తుందని కూడా ఆమె ఆ పూజారితో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ మహిళ ఒక 2 యువతుల్ని తీసుకొని వచ్చి తాంత్రిక పూజలు చేయాలి, పూజలు చేసినట్లయితే మళ్ళీ భారీ స్థాయిలో డబ్బులు సంపాదించవచ్చు. ఏదైతే పూజలు ఉన్నాయో ఆ పూజలకు ముందు ఎంతైతే డబ్బులు పోయో దానికి 10 రెట్ల వరకు సంపాదించవచ్చని ఆమె ఈ పూజారి చెప్పడం జరిగింది. దీంతో ఆ మహిళ తనకు తెలిసినటువంటి యువతులు ఎవరూ లేరని చెప్పడంతో మీడియేటర్లు రంగంలోకి దిగారు. కర్నూలు జిల్లా ఆత్మకూరుకు సంబంధించినటువంటి 2 యువతుల్ని ఏదైతే ఈ తాంత్రిక పూజల్లో పాల్గొనటానికి మాట్లాడటం జరిగింది. రోజుకి 50,000 చొప్పున ఇద్దరికి ₹1,00,000 ఇచ్చేలాగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ యువతులు ఇద్దరిని కూడా మొదట తాడికొండ మండలం పొన్నేకల్లో పూజారి నాగేశ్వరరావు ఇంటికి తీసుకొని రావడం జరిగింది. అర్ధరాత్రి సమయంలో తీసుకొని వచ్చి ఇంట్లోనే నగ్నంగా ఏదైతే ఒంటి మీద బట్టలు మొత్తం తీసేసి నగ్నంగా పూజలు చేశారో, ఆ పూజలు చేసే సమయంలోనే ఏదైతే నాగేశ్వరరావు ఆ యువతులతో కూడా అసభ్యంగా ప్రవర్తించారో, అయితే తర్వాత అక్కడి నుంచి మళ్ళీ చిలకలూరుపేటకి వీళ్ళు మారారు. ఈ యువతులను తీసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. చిలకలూరుపేట పండరీపురంలో ఒక ఇంట్లో ఉంచేసి 4 రోజుల పాటు ఆ యువతులతో ప్రత్యేకంగా పూజలు చేపించడం జరిగింది. అయితే ఈ తాంత్రిక పూజల వల్ల భారీ స్థాయిలో లబ్ధి చేకూరుద్దని నాగేశ్వరరావు మహిళను ఏదైతే చిలకలూరుపేటకు సంబంధించినటువంటి మహిళను నమ్మించాడో ఆ నేపథ్యంలోనే ఈ తాంత్రిక పూజలన్నీ చేయటం జరిగింది. ఈ తాంత్రిక పూజలు చేసిన తర్వాత తిరిగి యువతులను తీసుకొని మళ్ళీ తాడికొండ మండలం పొన్నేకల్లు ఏదైతే పూజారి ఇల్లుందో ఆ నకిలీ తాంత్రికుడు ఎవరైతే ఉన్నారో అతని ఇంటికి తీసుకెళ్లడానికి ప్రయత్నించే క్రమంలో ఇప్పటికే 6 రోజుల నుంచి పూజలు చేస్తున్నారు. అలాగే తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. తమకు ఇస్తామని చెప్పినటువంటి డబ్బులు కూడా ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వాలని ఆ యువతులు డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడనే ఏదైతే నాగేశ్వరరావు మీడియేటర్స్ అలాగనే యువతుల మధ్య కూడా ఘర్షణ జరిగింది. సో వాళ్ళైతే మాత్రం ఎందుకంటే యువతులు ఈ విషయాన్ని బయటికి చెప్పరని మొదట మీడియేటర్స్ భావించారు. తాము డబ్బులు ఇచ్చేది లేదు, మేము చెప్పినట్టు వినాల్సిందే, లేకపోతే కుదరదంటూ ఒక రకంగా ఆ యువతుల పట్ల బ్లాక్మెయిల్ చేసినటువంటి పరిస్థితి. సో దీంతో వాళ్ళు గుంటూరు సమీపంలోనే గోరంట్ల ప్రాంతంలో వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వచ్చారు. అక్కడి నుంచి
ఆ దిశకి ఫోన్ చేయడం జరిగింది. వెంటనే నల్లపాడు పోలీసులు వచ్చేసి యువతల్ని అక్కడి నుంచి తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందనేది ప్రశ్నించడంతో పోలీసు విచారణలో ఈ తాంత్రిక పూజలకు సంబంధించినటువంటి విషయం మొత్తం చెప్పారు. తమని నగ్నంగా కూర్చోపెట్టి 6 రోజుల పాటు పూజలు చేశారు. అలాగనే నాగేశ్వరరావు తమతో అసభ్యంగా ప్రవర్తించారని కూడా యువతలు చెప్పడం జరిగింది. దీంతో వెంటనే స్పందించినటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు. అలాగనే మొదట నాగేశ్వరరావుని అదుపులోకి తీసుకున్నారు. ఇదే పొన్నేకల్లో ఈ తాంత్రిక పూజలు చేసినటువంటి నాగేశ్వరరావుని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత మీడియేటర్లు, దాంతోపాటు ఈ పూజలకి ప్రధాన కారణమైనటువంటి చిలకలూరుపేటకు సంబంధించినటువంటి మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళందరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో ఎవరెవరు ఈ తాంత్రిక పూజలకు సహకరించారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగనే ఈ తాంత్రిక పూజలకు సంబంధించి సహకారం అందించినటువంటి మరికొంతమంది ఉన్నారు. అయితే ఇప్పటి వరకు అయితే పోలీసుల విచారణలో ఇంక ఇద్దరిని అరెస్టు చేయాల్సి ఉంది. అలాగనే ఇంకా మరికొంతమంది కూడా ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ 10 మందిని అరెస్టు చేశాము. ఇప్పటి వరకు తమ విచారణలో 12 మంది ఉన్నట్టు తేలింది. అలాగనే ఇంకా ఎవరైనా దీంట్లో సహకారం అందించినట్లయితే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఆ వ్యవహారానికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్ అయితే ఇంకా మరికొంతమంది ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. వాళ్ళని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో వీళ్ళే ఉన్నారా, వీళ్ళ వెనకాల ఇంకెవరైనా ఉన్నారా, వారిని ఇంకెవరైనా నడిపించారనే కొనలు కూడా దర్యాప్తు జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే కొంతమంది నిందితులుగా చెబుతున్న వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో బ్రోకరేజ్ చేసిన వాళ్ళని కూడా వీళ్ళు అదుపులోకి తీసుకున్నారు. సో మొత్తంగా మాత్రం చూస్తే కనుక అమాయకుల్ని, ముఖ్యంగా ఎవరైతే ఫినాన్షియల్గా అంటే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటారో అలాంటి వాళ్ళకి ఎరచూపి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి తస్మా జాగ్రత్త. ఇటువంటి మాయగాళ్ళు, జాదుగాళ్ళు మీ చుట్టుపక్కల ఉంటారు. కాబట్టి ఆదమరిచి ఉన్నారా, ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అక్కడ సంబంధిత ప్రభుత్వాలకు సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రభుత్వాలకు సంబంధించి ఎమర్జెన్సీ నెంబర్స్ ఉంటాయి, వాటిని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి. లేకపోతే మీ వారిని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఇలాంటి సిచ్యువేషన్స్లో కాస్త కేర్ఫుల్గా ఉండండి. రైట్, ఇదే అంశానికి సంబంధించి డిఎస్పీ మెహబూబ్ బాషా ఆయన మాట్లాడడం జరిగింది. ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. నమస్కారం. నిన్న అనగా 13వ తేదీ దిశ కంట్రోల్ నుండి రాబడిన సమాచారం మేరకు వెంటనే గౌరవనీయులు గుంటూరు జిల్లా ఎస్పీ గారైన శ్రీ ఆరిఫ్ హఫీజ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఇమీడియట్గా నల్లపాడు పోలీసులను, సిఏ గారిని, వారి యొక్క బృందాన్ని అలర్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా వెంటనే సిఐ గారు, ఎస్ఐ గారు వారి యొక్క బృందం వచ్చేసి మన గోరంట్ల సమీపంలో ఇమీడియట్గా 2 యువతుల్ని రక్షించడం జరిగింది. వారి యొక్క రిపోర్టు మేరకు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినారు. దానిలో భాగంగా తాడిగొండ మండలం పొన్నేకల్లు గ్రామానికి చెందిన నాగేశ్వరరావు మరియు అతని యొక్క బృంద సభ్యులైన అరవింద, రాధా, సునీల్, రవి, సురేష్ మరియు కొంతమంది అమాయకులైన పేదింటి యువతులను మాయమాటలు చెప్పి డబ్బును ఎరగా చూపి, అంతేకాకుండా వాళ్ళు ఒకరోజు పూజలో కూర్చుంటే 50,000 రూపాయలు వారికి నగదు ఇస్తామని చెప్పేసి ఆశ చూపి వీళ్ళని సెక్యూర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ యొక్క నాగేశ్వరరావు యొక్క సహచరుడైన నాగేంద్రబాబు సహాయంతో మీడియేటర్స్, మన నంద్యాల జిల్లాకు చెందిన మీడియేటర్స్ ద్వారా 2 యువతులను సెక్యూర్ చేసుకొని గత మంగళవారం నుండి వారిని పొన్నేకల్లు, చిలకలూరుపేటలో వారి యొక్క గృహాలలో రాత్రిపూట డబ్బులు ఆశ చూపి వారికి పూజలు చేయడం ప్రారంభించినారు. అంతేకాకుండా వాళ్ళ పట్ల అశ్లీలంగా, అసభ్యకరంగా లైంగిక దాడులకు కూడా వేధించడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళు దాన్ని అధిగమిస్తే వెంటనే వాళ్ళని ఆ ఇళ్లలో నిర్బంధించి నిన్న డబ్బులు ఇస్తామని చెప్పేసి పొన్నేకల్లుకు తీసుకొని పోతుండగా వారు దిశ కంట్రోల్ యాప్కి ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే గౌరవనీయులు ఎస్పీ గారి ఆదేశాల మేరకు సిఏ గారు, ఎస్ఐ గారు మరియు వారి యొక్క సిబ్బందిపై రక్షించడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు 14వ తేదీ ఈ నాగేశ్వరరావు
తర్వాత రాధా, అరవింద, ఈ సునీలు, మిగతా సుమారు 12 మంది సభ్యులను అరెస్ట్ చేసి 2 వాహనాలను వారు ఉపయోగించిన 2 వాహనాలు ఉన్నాయి మరియు ఎక్సెంట్ కార్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారిని కోర్టులో హాజరు పెడతాము. దీంట్లో ఇంకా వచ్చేసి దర్యాప్తు ఉంది, కొంతమంది పరారులో ఉన్నారు. శాస్త్రీయ పద్ధతిలో నిశితంగా దర్యాప్తు చేసి మిగతా ముద్దాయిలను కూడా వచ్చేసి ఇమీడియట్గా అరెస్ట్ చేస్తాము. దయచేసి యువతలు ఆశకు లోనై ఏదో పూజ చేస్తే ఇమీడియట్గా వచ్చేసి ఒకరోజు 50,000 రూపాయలు ఇస్తారని చెప్పేసి ఆశపోయి మోసపోవద్దు. వెంటనే దిశ యాప్ ద్వారా దిశ కంట్రోల్కి ఎవరైనా సమాచారం ఇస్తే ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. ఈ సకాలంలో స్పందించిన నల్లపాడు సిఐ శ్రీనివాసరావు గారు, ఎస్ఐ ఏడుకొండలు వారి యొక్క సిబ్బందిని గౌరవనీయులు ఎస్పీ గారు రివార్డులతో వాళ్ళని అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పూజ ఇతను యాక్చువల్గా ఈ నాగేశ్వరరావు వచ్చేసి మన వాటర్ పాయింట్లు చూస్తూ ఉంటాడు. అంటే ఈ మన టెంకాయ పెట్టి పళ్ళెంలో ఈ వాటర్ పాయింట్లు చూపిస్తూ ఉంటాడు. గత 10 సంవత్సరాల నుంచి ఇతను ఆ యొక్క వృత్తిని నమ్ముకొని ఉన్నాడు. ఈ మధ్య ఒక సుమారు దిస్ ఈజ్ ఫస్ట్ అనమాట. ఈ ఒక వారి యొక్క బృందమైన ఈ రవి, సునీలు, సురేష్, ఈ నాగేంద్రబాబు వాళ్ళ యొక్క ఈ యొక్క నాణ్యాన్ని పెట్టి, అంటే భగవంతుడు దేవుడు ఉన్న నాణ్యాన్ని పెట్టి ఆ పూజ నీకు ఆ పవర్ ఉంది, నువ్వు చేస్తే మనము గుప్త నిధులు, మనకు అధిక బంగారము దొరుకుతుంది, డెఫినెట్గా మనము ఈ యొక్క దీంట్లో సక్సెస్ అవుతాము అని చెప్పేసి డబ్బులు ఆశ చూపి ఈ అరవింద, రాధ మిగతా ద్వారా వచ్చేసి ఈ యొక్క యాక్షన్ చేయడం జరిగిందండి. ఇప్పుడు వాళ్ళు కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ నాణ్యం పెట్టేసి పేపర్ మీద దానికి చుట్టూ చేరి వీళ్ళు పూజలు చేయడము, అది కదిలినట్టు, అది చూపించినట్టు అట్లాంటి కొన్ని జరుగుతున్నాయన్నమాట. అవి రైస్ పుల్లింగ్ ఆ టైపే. ఇతని కొంచెం దాంట్లో ఆల్రెడీ వచ్చేసి ఇతను వాటర్ పాయింట్లు, ఈ బావులు చూపే ఆ వృత్తి ఉంది కాబట్టి ఇతనికి సమ్ మ్యాజిక్ ఉంది, ఇతని దగ్గర మ్యాజిక్ ఉంది, నీకు శక్తి ఉంది అని చెప్పేసి కొన్ని వీడియోల ద్వారా, ఈ మన నెట్ ద్వారా కొన్ని వీడియోల ద్వారా డౌన్లోడ్ చేసుకొని ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, మన ఎస్ఐ గారు చూపిస్తారు. దాని ప్రకారంగా వాళ్ళు ఎట్లయినా సరే వీళ్ళని మనము దీన్ని సాధించాలని చెప్పేసి వాళ్ళ యొక్క ఒక మూఢనమ్మకం అన్నమాట. మూఢనమ్మకాలకు లోనై వీళ్ళు ఈ విధంగా ప్రయత్నిస్తున్నారు. దిస్ ఈజ్ ఫస్ట్ టైం అండి. అది కూడా విచారిస్తున్నాం మనము వచ్చేసి శాస్త్రీయంగా వారి యొక్క క్షుణ్ణంగా వారి యొక్క అన్ని మనము వనరులని, తర్వాత విట్నెస్లని, తర్వాత శాస్త్రీయంగా కూడా మనం విచారిస్తున్నాం. డెఫినెట్గా ఇంకా దీంట్లో ఏదైనా ఉంటే మీకు ఫర్దర్గా ఇన్ఫార్మ్ చేస్తాం. మనము లైంగిక దాడి, తర్వాత ట్రాఫికింగు, ఏమంటే డబ్బులు ఆశ చూపి తీసుకురావడము, 354D, 354C, తర్వాత రాంగ్ఫుల్ రిస్ట్రైనింగ్ ఇన్ టు ద హౌస్, తర్వాత వీళ్ళకి మాయమాటలు చెప్పి డబ్బులు ఎరజెప్పి మోసం చేయడం 417, 420, ఇంకా వచ్చేసి ఇతర సెక్షన్ల ద్వారా కూడా అందరి మీద కేసు నమోదు చేయడం జరిగింది. అది మనము దర్యాప్తు చేస్తున్నామండి. ఈమె ప్రీవియస్గా మన లాడ్జ్ సెంటర్లో జోయా లూకాస్ దగ్గర ఒక బ్యూటీ పార్లర్ కూడా నడిపిందని చెప్పేసి ఈ భర్తతో వేరై గత 4-5 సంవత్సరాల నుంచి బ్యూటీ పార్లర్గా కూడా నడిపిందంట. అక్కడ కూడా నష్టపోయి ఎలాగైనా సరే వీళ్ళు మనము అప్పులు పాలైపోయినారు, మనం డబ్బు సంపాదించాలా, ఈజీ వేలో మనము అధిక డబ్బు సంపాదించాలని చెప్పేసి ఆ వ్యసనానికి లోనై వీళ్ళు ఈ విధంగా డైవర్ట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు వచ్చేసి యాక్చువల్గా ఈ నాగేశ్వరరావు యొక్క స్వగ్రామము పొన్నేకల్లు. అక్కడికి ఫస్ట్ వచ్చేసి వాళ్ళు గుంటూరులో దిగిన తర్వాత పొన్నేకల్లు వెళ్ళారు. అక్కడ వాళ్ళది చిన్న హౌసు, అక్కడ వాళ్ళకి సరి అయిన వసతులు లేవని చెప్పేసి వెంటనే చిలకలూరుపేటలోని పండరీపురానికి అక్కడ కూడా ఈ యొక్క పూజలు జరపడం జరిగిందండి. అక్కడ వసతులు ఉంటాయి, కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి చేయడం జరిగింది. వీళ్ళకి శుక్రవారం వచ్చేసి వీళ్ళు ఇమీడియట్గా వీళ్ళకి కొంచెము అర్థమైపోయి అనుమానం వచ్చి వెంటనే వీళ్ళు వచ్చి మా డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాం, మీ ఒకరోజు చెప్పారు.
మీరు పూజలు వచ్చేసి 3 రోజుల నుంచి ఇచ్చేస్తున్నారు అని చెప్పి అనేటప్పటికి వాళ్ళు నిర్బంధించి ఈరోజు మీకు డబ్బులు ఇస్తామని చెప్పేసి వాళ్ళు నిన్న వాళ్ళని పొన్నేకలు తీసుకుపోతుంటే వెంటనే మనకి ఆ దిశ యాప్ని వాళ్ళు యూజ్ చేసుకొని అలర్ట్ చేయడం జరిగింది. ఈ నాగేశ్వరరావు అండి, నాగేశ్వరరావు ఇతనికి ఈ ప్రీవియస్గా ఇతనికి కొంచెం వచ్చేసి నాలెడ్జ్ ఉంది. ఈ విధంగా వచ్చేసి ఈజీ వేలో మనము పూజలు చేసి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటే బంగారం వస్తుందని చెప్పేసి కొన్ని వీడియోస్ చూసి అతను ఇమీడియట్గా దానికి ఉత్తేజితుడై ఈ విధంగా చేయడం జరిగింది. ఇవి కేవలము మూఢనమ్మకాలు, క్షుద్ర శక్తులు, అపనమ్మకం మీదనే వచ్చేసి ఈ యాక్షన్ చేయడం జరిగింది. దయచేసి ఎవరు కూడా ఈ మూఢనమ్మకాలని వీటిని దయచేసి నమ్మవద్దు, మోసపోవద్దండి. ఈ అరవింద వచ్చేసి ఈ నాగేంద్ర బాబు అని చెప్పి ఉన్నాడు, అతని డ్రైవరు. ఆ నాగేంద్ర బాబు ద్వారా వచ్చేసి ఈ అరవింద పరిచయం అండి. మొత్తం 12 మందిని అరెస్ట్ చేయడం జరిగిందండి. ఇంకా కొంతమంది పరారులో ఉండారు. దీనికి కొంచెం లింక్ ఎవరెవరు ఉండారో అందరినీ కూడా మేము చట్ట ప్రకారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపడతాము. కఠినమైన శిక్ష పడేటట్టు చేస్తాం. ఇద్దరు యువతలండి, వారు నంద్యాలకు చెందిన వారండి. మిగతా వారు ఉన్నారు, వాళ్ళని చూపిస్తాను మనం మిగతా వాళ్ళు. ఎందుకంటే సోషల్ మీడియా పాత్ర ఏమైనా ఉందా సార్? సోషల్ మీడియా ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా అమ్మాయిలు మాట్లాడటం కానీ వీళ్ళు సోషల్ మీడియాలో పరిచయాలు ఉండటం కానీ ఏమన్నా అటు ఇంతవరకు ఆ యొక్క సమాచారము రాలేదండి. సార్, జరిగిన ఇన్సిడెంట్ బట్టి చూస్తే ఇలాంటి బృందాలు కూడా గుంటూరులో ఉండడానికి అనుమానం వస్తుంది. దీని మీద మీరు ఎలాంటి చర్యలు చేపట్టారు? మేము ఇటువంటి బృందాలు ఉంటే వెంటనే దిశ యాప్ని యూటిలైజ్ చేసుకోండి. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన ఈ దిశ యాప్ ద్వారా చాలామందిని సేవ్ చేశాము. దయచేసి ఈ యొక్క దిశ యాప్ని యూటిలైజ్ చేసుకోండి. వెంటనే పోలీసు స్పందించి వాళ్ళని రక్షిస్తారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు. మీరు నిన్న జరిగింది అంటున్నారు, ఇది గత 10 రోజుల కిందట, వారం రోజుల కిందటే జరిగింది అనేది వచ్చిన కథనము. ఆ కథనం కరెక్టా మీరు చెప్పింది? లేదండి, ఇది తెలియదు. ఇది జరిగింది మాకు నిన్న రాబడిన సమాచారం వెంటనే అలర్ట్ అయ్యి మేము దీంట్లో దర్యాప్తు ప్రారంభించి అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది సార్. అంటున్నారు కానీ బాధితులు అనేది లేదండి, ఆల్ ఆర్ మేజర్స్ కాబట్టే యువతులు అంటున్నామండి. ప్లీజ్. మరి వాళ్ళు వీడియోలో 12 మంది అన్నారు, మీరు 5 ఉన్నారు. ఆల్ ఆర్ దేర్ పరిస్థితి, వాళ్ళకి దర్యాప్తు జరుగుతూ ఉంది. కొంచెం జరుగుతాం. మీరు వెంటనే వచ్చారు కాబట్టి ఇమీడియట్ ప్రెస్ మీట్ అన్నారు కాబట్టి మనం జరుగుతాం. అయ్యండి, దాని మీద మీకు చూపిస్తారు, వీడియో చూపిస్తారు. దాని మీద లక్ష్మీ బొమ్మ, అది మొత్తం దేవుళ్ళ బొమ్మలు ఉంటాయి. అది సెంటర్లో పెట్టి వాడు దాన్నే మేము ఏది అది రాగి నాణ్యం అది వర్క్ చేస్తున్నామండి. దర్యాప్తు ఉంది. మీరు వెంటనే మనం ప్రెస్ మీట్ వెళ్తే వాళ్ళని అరెస్ట్ చేసి వెంటనే పెట్టాం. ఇంకా దర్యాప్తు నడుస్తూ ఉంది.